హాస్పిటల్ హైదరాబాద్. నా పక్కన డాక్టర్ వరలక్ష్మి గారు, సీనియర్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్. డాక్టర్ మధుమోహన్ రెడ్డి, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ ఎట్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ హైదరాబాద్. అండ్ డాక్టర్ ఆశ్రిత, ఇక్కడ పీడియాట్రిషియన్. మా దగ్గర వేరే స్పెషాలిటీ సర్వీసెస్ ఉన్నాయి, లైక్ పీడియాట్రిక్ న్యూరాలజీ కానివ్వండి, ఎండోక్రైన్స్ కానివ్వండి, కార్డియాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్ సర్వీసెస్, కిడ్నీ సర్వీసెస్, ఇవన్నీ సబ్ స్పెషాలిటీస్ మా దగ్గర ఉన్నాయి. ఒకటే మదర్ అండ్ చైల్డ్ యూనిట్కి వస్తే ఇవన్నీ సర్వీసెస్ అక్కడే ఉంటాయి. ఒకటే షెడ్, ఒకటే అంబ్రెల్లాలో యూ కెన్ లుక్ ఆఫ్టర్ దెమ్. దీనికి అన్నిటికి తోడు సీనియర్ ఆబ్స్టెటిక్ సర్వీస్ ఆబ్స్టెటిషియన్స్ ఉన్నారు మా దగ్గర. వాళ్ళు ప్రెగ్నెన్సీలో బేబీస్ని బాగా ప్రెగ్నెన్సీలో కడుపులో ఉన్నప్పుడు బేబీస్ని బాగా చూసుకొని, తల్లుల్ని బాగా చూసుకుంటేనే, వాళ్ళు కరెక్ట్ టైంలో డెలివరీ చేయవలసిన టైంలో డెలివరీ చేస్తేనే మేము వాళ్ళని బాగా చూసుకొని సక్సెస్ఫుల్గా ఇంటికి పంపగలుగుతున్నాం. మా మెడికవర్ స్పెషాలిటీ ఏంటంటే ద వెరీ గుడ్ సక్సెస్ రేట్ అండ్ వెరీ లెస్ ఇన్ఫెక్షన్ రేట్స్ అండ్ లాంగ్ టర్మ్ సర్వైవల్ ఈజ్ గుడ్ విత్ లెస్ కాంప్లికేషన్స్ ఇన్ ద లాంగ్ టర్మ్. అలా మంచి అనస్థీషియా టీమ్ ఉంది మాకు. ఆబ్స్టెటిషియన్స్కి బ్రిడ్జింగ్ టీమ్, ఇట్స్ ఎ గుడ్ అనస్థీషియా టీమ్ వీ హ్యావ్. రేడియాలజీ టీమ్, అది ఎప్పుడు మర్చిపోద్దు మనము. సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, సో దట్ వాళ్ళు ఎప్పుడెప్పుడు అప్రోప్రియేట్గా స్కాన్స్ చేసి అప్రోప్రియేట్ టైంలో వాళ్ళ ఇన్పుట్ వెరీ వాల్యుబుల్ ఫర్ అస్, బోత్ ఆబ్స్టెటిషియన్స్ కానీ మాకు కానీ పీడియాట్రిక్ సర్జరీకి కానీ. ఇవన్నిటికి తోడు వీ హ్యావ్ వెరీ సపోర్టివ్ మేనేజ్మెంట్. టారిఫ్ రేట్స్ ఇవన్నీ రెజిమెంటల్గా మిలిటరీ రూల్ లాగా ఉంటుంది, ఈ బేబీకి ఇంతే అన్నట్టు ఉండదు. ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పూర్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాము. సపోర్టివ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి మా ఎన్ఏసీ కానీ పీడియాట్రిక్ సర్వీసెస్ కానీ సక్సెస్ఫుల్గా మేము ముందుకు రన్ చేయగలుగుతున్నాం. అండ్ మెనీ బేబీస్కి సర్వ్ చేయగలుగుతున్నాం, మెనీ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయగలుగుతున్నాం. సపోర్టివ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి. దీనికి తోడు చారిటీ సర్వీసెస్ తోటి మాకు టైప్ ఉంది. 2 చారిటీ సర్వీసెస్ మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తారు. ప్రతి నెల 2-3 బేబీస్కి చారిటీ వాళ్ళు హెల్ప్ చేసి మేము ఫైనాన్షియల్ హెల్ప్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని బేబీస్ని సక్సెస్ఫుల్గా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాం. ప్రతి నెల 2-3 అలా వెళ్తూ ఉంటారు చారిటీ హెల్ప్ తీసుకొని. సో ఓవరాల్ అవర్ ఎన్ఐసియు కానీ పీడియాట్రిక్ సర్వీసెస్ కానీ సక్సెస్ రేట్ ఈస్ వెరీ గుడ్ ఓన్లీ బికాస్ మాకు మంచి మెడికల్ టీమ్ ఉంది, మంచి సర్జికల్ టీమ్ ఉంది, ఆబ్స్టెటిషియన్ టీమ్, అనస్థీషియా టీమ్ అండ్ సపోర్టివ్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ నర్సెస్ దీనికి తోడు ఉంటేనే మనకు సక్సెస్ రేట్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఆల్. సీనియర్ పీడియాట్రిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్ ఉమెన్ చైల్డ్. డాక్టర్ గారు చెప్పినట్టే, మేడం కానీ డాక్టర్ రవీంద్ర గారు చెప్పినట్టు దాంతోపాటు యాడ్ ఆన్ ఏంటంటే పీడియాట్రిక్ సర్జరీ అంటే ఏంది అంటే ఒక చిన్నపిల్లల సర్జరీ అంటే ఎవరు ఏజ్లో చేస్తారో ఎక్కడి వరకు ఆగిపోతారు. అలాంటిది అంటే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి తీసుకొని మనం బాబుకు 11, 12, 13 ఇయర్స్ వరకు హ్యాండిల్ చేస్తాం అన్నట్టు. దీంట్లో మా స్పెషాలిటీ ఏంటంటే ఒక జనరల్ పీడియాట్రిక్ సర్జరీ కాకుండా న్యూనటల్ సర్జరీ అంటే ఇప్పుడే పుట్టిన బిడ్డలు అంటే తల్లి గర్భం సర్జరీ ఏదైనా కంజెనిటల్ మాల్ఫార్మేషన్తో పుట్టిన బిడ్డలు తీసుకొని, దాంతోపాటు పీడియాట్రిక్ యూరాలజీ అంటే చిన్నపిల్లలకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ అంటే చిన్నపిల్లల్లో మనకు గుండె పక్కన ఊపిరితిత్తులు ఉంటాయి అన్నట్టు, దానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, దాంతోపాటు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే చిన్నపిల్లలు ఎట్లయితే మనం అడల్ట్లో లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తామో అట్లనే చిన్నపిల్లల్లో కానీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేస్తుంటాం అన్నట్టు. సో ఇవన్నిటిని రొటీన్గా మెడికవర్ హాస్పిటల్ పర్మనెంట్ చేయడం చేస్తూ ఉంటాము. దాంతోపాటు మా స్పెషల్ పాయింట్ ఏంటంటే ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ ఎవరైతే పుడతారో ఆ బేబీస్కి ఏదైనా సర్జికల్ ప్రాబ్లం ఉందంటే అవి అన్ని దగ్గరలో మనం చేయలేము అన్నట్టు. ఇక్కడ వరంగల్లో కానీ మీరు తీసుకుంటే పీడియాట్రిక్ సర్జరీ కానీ ఆ ప్రీమెచ్యూర్ బేబీస్కి ఏదైనా సర్జరీ అవసరం పడినా అలాంటి బేబీస్కి హ్యాండిల్ చేసేంత బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉండకపోవచ్చు. సో అట్లాంటప్పుడు దాంతోపాటు సక్సెస్ అనేది మనం ఇవ్వగలుగుతామంటే ఒక టీం వర్క్ కావాలి. అంటే తనకు సంబంధించిన ఒక న్యూనటల్ టీం కావచ్చు, లేకుంటే చిన్నపిల్లలకి ఇచ్చే మత్తు డాక్టర్లు. సహజంగా మనం ఏంటంటే మత్తు డాక్టర్లు అంటే పెద్దవాళ్ళకి ఇస్తుంటారు అన్నట్టు, కానీ చిన్నపిల్లలకి ఇచ్చేటోళ్ళు కాకుండా ప్రీమెచ్యూర్ బేబీస్కి ఇచ్చేటోళ్ళు స్పెషలిస్ట్ ఉంటారు డాక్టర్. సో అలాంటిది ఒక టీం అనేది మన దగ్గర ఉంది కాబట్టి ఆ ప్రీమెచ్యూర్ బేబీస్లో సర్జికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకుంటే న్యూనటల్ సర్జరీస్ ఉన్నా, లాంగ్ డ్యూరేషన్ సర్జరీస్ ఉన్నా, ఇవన్నీ మనం మెడికల్ హాస్పిటల్ ఉమెన్ చైల్డ్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నామండి. చాలా వరకు ఇంటర్నేషనల్ పేషెంట్స్ కానీ మనము సర్వీసెస్ ఇస్తున్నాం అన్నట్టు.
సో వాళ్ళందరూ మన ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ తీసుకుంటున్నారని మీకు ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు. కాంప్లెక్స్ కేసెస్ అయినా కూడా ఇమీడియట్గా మనకి మేనేజ్ చేసుకోవడానికి అవి లెవెల్ 2 ఎంఎస్సీ బేసిక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వీ కెన్ మేనేజ్ చేయాలి. అదర్ దాన్ దాట్ ఇక్కడ నుంచి మనం హైదరాబాద్కి పంపించుకొని అక్కడ వీ హ్యావ్ అ ప్రాపర్ టీమ్. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు వీ హ్యావ్ అ పీడియాట్రిక్ సర్జన్, వీ హ్యావ్ న్యూరలాజిస్ట్, ఎన్ఎస్యూ టీమ్ దేర్. సో మీరు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ వీ హ్యావ్ అ హైయర్ సెంటర్ రిఫరల్ అంటే వీ కెన్ డైరెక్ట్లీ గో టు మెడికల్ బ్రాంచ్. Other than that, we have all services here. We have a PSU, NSU, and we have CPAP, HFNCs and all. So, ikkada unna services anni ikkada manam provide chestunnamu. But immediate referral ki malli manam Hyderabad lo ekkadiki vellalanunna manam inter branch lo prefer chestukovachu. PPR చెప్పు. I'm Dr.